పెన్షన్ ఇస్తే అభివృద్ధి, లేకపోతే ఓ రోడ్ వేస్తే అభివృద్ధి? అభివృద్ధి అనేది చదువుతో అభివృద్ధి. ఇలా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సామాన్య ఎకరం భూమి కలిగినటువంటి కుటుంబంలో ఒక పిల్లగాడు ఇంజనీరింగ్ చదివి ఫీజు రియంబర్స్మెంట్తో ఫ్రీ ఎడ్యుకేషన్ తోటి ఇంజనీరింగ్ చదివి ఇలా అమెరికా వెళ్ళి వాళ్ళే ఒక 5 కోట్ల రూపాయలు ఆ కుటుంబం ఇవాళ ఆర్థికంగా స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు 5 కోట్ల రూపాయలు ఆస్తి కలిగి ఉన్నారు. ఇక ఎట్లా ఆ పిల్లాడు అమెరికా పోయిండు, అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసిండు, సంవత్సరానికి $1,20,000 వస్తున్నాయి, అందులో $50,000 ఇక్కడికి పంపించిండు. అంటే అది నిజంగా ఆ కుటుంబం అభివృద్ధి చెందింది. దేంతో? చదువుతో. ఇవాళ పరిస్థితులు ఏంది? నేను పెన్షన్ ఇస్తే నువ్వు బతుకు, నేను పెన్షన్తోనే బతుకు అనే పరిస్థితులు ఉన్నాక ప్రతి నెల చూడాల్సిందే కదా పెన్షన్ కోసం. దాన్ని అభివృద్ధి కింద ఎట్లా భావిస్తాం? రోడ్ వేసినాం, రోడ్ ఎందుకు